వెల్కమ్ టు జేపీ స్టడీ. దిస్ ఈజ్ సునంద. చోళులు టాపిక్లో మనం లాస్ట్ వీడియోలో నవీన చోళుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో చోళుల యొక్క ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అంశాలు తెలుసుకుందాం. చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. చోళులు వేటికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు? వ్యవసాయ, వాణిజ్య రంగాలకు. వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద సంఖ్యలో చెరువులను త్రవ్వించారు చోళులు. వేటి కోసం చెరువులు తవ్వించారు? వ్యవసాయ అభివృద్ధి కోసం. ఎవరు? చోళులు. చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది. చోళులు ఎక్కువగా ఏం దానం చేసేవారు? భూములను. చోళుల కాలం నాటి భూస్వాములను మువ్వేందవేలన్, అరయ్యార్ అని పిలిచేవారు. చోళుల కాలం నాటి భూస్వాములను ఏమని పిలిచేవారు? మువ్వేందవేలన్, అరయ్యార్. ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. మువ్వేందవేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలను అందించిన భూస్వామి అని అర్థం. ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామిని ఏమని అంటారు? మువ్వందవేలన్. అరయ్యార్ అంటే ముఖ్యుడు అని అర్థం. చోళుల కాలం నాటి చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని సెక్కిలార్ రచించిన పెరియ పురాణ గ్రంథం వివరిస్తుంది. ఏం వివరిస్తుంది? పెరియ పురాణ గ్రంథం వివరిస్తుంది. ఏం వివరిస్తుంది? చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని సెక్కిలార్ రచించిన పెరియ పురాణ గ్రంథం వివరిస్తుంది. పెరియ పురాణ గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పులయులు అనే నిమ్న కులం గురించి వివరించారు. పెరియ పురాణ గ్రంథంలో ఏముందంట? అదనూరు గ్రామంలో నివసిస్తున్న పులయుల గురించి అనే నిమ్న కులం గురించి సెక్కిలార్ వివరించాడంట. మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి 2 రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు. చోళుల కాలంలో ద్రవిడ, దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది. ద్రవిడ కాలంలో ఏం లిపి ఉండేది? ఏం శైలి? ద్రవిడ శైలి. దక్కన్ శైలి అభివృద్ధి చెందింది. పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలేవో చూద్దాం. చోళ ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. పుదుక్కోటి జిల్లాలో ఏమి ఎక్కువ ఉంటాయి? చోళకాలం నాటి ప్రారంభ ఆలయాలు. విజయాలయ చోళేశ్వరాలయం నార్థమలైలో ఉంది. నాగేశ్వర స్వామి ఆలయం కుంభకోణంలో ఉంది. కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరులో ఉంది. చూడండి, మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? మొదటి రాజరాజు. ఏ సంవత్సరంలో? 1009లో. చోళుల కాలం నాటి నటరాజ కాంస విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. తమిళనాడులోని చిదంబరంలో చోళుల కాలం నాటి ఏముంది? నటరాజ కాంస విగ్రహం. చోళుల అధికార మతం ఏంది? శైవ మతం. చోళులు ఎక్కువగా శివారాధన చేసేవారు. కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహరేశ్వర దేవాలయాన్ని చోళులు నిర్మించారు. కంపహరేశ్వర దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? చోళులు. ఇది ఎక్కడుంది? కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో ఉంది. తంజావూరు జిల్లాలోని దారసురం వద్ద ఐతేశ్వర దేవాలయాన్ని నిర్మించారు చోళులు. తంజావూరు జిల్లాలోని దారసురం వద్ద ఏ దేవాలయాన్ని నిర్మించారు చోళులు? ఐతేశ్వర దేవాలయాన్ని. చూడండి, చోళుల కాలం నాటి శిబక చింతామణి, శివకాశి నందమణి, కంబరామాయణం లాంటి గ్రంథాలు బాగా ప్రాచుర్యం పొందాయి. చోళుల కాలంలో ఏ ఏ గ్రంథాలు ప్రాచుర్యం పొందాయి? శిబక చింతామణి, శివకాశి నందమణి, కంబరామాయణం. చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు చోళయుగంలోనే ప్రాచుర్యం పొందారు. కులోంగొత్త చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు ఎవరి కాలంలో నివసించాడంట? రామానుజాచార్యులు కులోంగొత్తుడి కాలంలో. ఈయన రామానుజాచార్యులు హోయసల రాజ్యానికి వెళ్ళి అక్కడ
వైష్ణవ మతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ప్రచారం చేశారు. దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారు. చోళుల కాలంలో దానం చేసిన భూములు, వాటి యొక్క పేర్లు ఏమని పిలిచేవారో ఒకసారి చూద్దామా. బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని బ్రహ్మదేయ ఏమని పిలిచేవారు? బ్రహ్మదేయ అని పిలిచేవారు. దేన్ని? బ్రాహ్మణులకు దానం చేసిన భూమిని. వెల్లన్ వాగై, బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమిని వెల్లన్ వాగై అని పిలిచారు. బ్రాహ్మణేతరులు అంటే బ్రాహ్మణులు కాని ఇతరులకు. దేవాలయానికి దానం చేసిన భూమిని దేవమేయ తిరునాముత్తకని అని పిలిచేవారు. దేవాలయానికి దానం చేసిన భూమిని ఏమని పిలిచేవారు? దేవమేయ తిరుముత్తక్కని. పాఠశాలలకు ఇచ్చిన భూమిని శాలభోగా. శాలభోగా అని ఏ భూమిని పిలిచేవాళ్ళు? పాఠశాలకు దానం ఇచ్చిన భూమిని. జైన సంస్థలకు దానం ఇచ్చిన భూమిని పల్లిచ్చరిదం ఏమని పిలిచేవాళ్ళు? పల్లిచ్చరిదం. బృహదీశ్వర ఆలయం గురించి కూడా ఒకసారి చూద్దాం. తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని మొదటి రాజరాజు నిర్మించారు. బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది? తంజావూరులో. బృహదీశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? మొదటి రాజరాజు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు మొదటి రాజరాజు. ఈ బృహదీశ్వరాలయం తమిళ వాస్తు రీతిలో నిర్మితమైంది. ఈ దేవాలయ గోపురంపై అతిపెద్ద విమానాన్ని నిర్మించారు. నెక్స్ట్ చోళుల యొక్క పరిపాలనా విశేషాలు కూడా చూద్దాం. చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. చోళులు తమ సామ్రాజ్యాన్ని ఎన్ని విధాలుగా విభజించారు? మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. చోళుల పాలనలో అత్యంత విశిష్టమైనది గ్రామ పాలన, స్థానిక పాలన. మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూరు శాసనం అప్పటి స్థానిక పాలన విశేషాలను వివరిస్తుంది. చూడు, చోళుల కాలం నాటి స్థానిక పాలన విశేషాలను మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మేరూరు శాసనం అప్పటి స్థానిక పాలనా విశేషాలను వివరిస్తుంది. చూడండి, ఉత్తర మేరూరు శాసనంలో ఏం విశేషాలు ఉన్నాయి? స్థానిక పాలనా విశేషాలను ఉత్తర మేరూరు శాసనం వివరిస్తుంది. ఉత్తర మేరూరు శాసనాన్ని ఎవరు వేయించాడు? మొదటి పరాంతకుడు. చోళుల కాలం నాటి గ్రామాలను కుర్రం, కొట్టం అని కూడా పిలిచేవారు. గ్రామాల సముదాయాన్ని నాడు అని పిలిచేవారు. చోళుల కాలంలో నాడు అంటే గ్రామాల సముదాయం. ప్రతి నాడులో సుమారు 50 గ్రామాలు ఉండేటివి. ఒక్కొక్క నాడులో ఎన్ని గ్రామాలు ఉండేటివి? సుమారుగా 50 గ్రామాలు. నాడుల పాలన ధనవంతులైన వెల్లాలు అనే రైతుల ఆధీనంలో ఉండేది. ఈ నాడుల కింద ఎన్ని గ్రామాలు ఉంటాయి? 50 గ్రామాలు ఉంటాయి. ఈ 50 గ్రామాల పాలన కూడా ధనవంతులైన వెల్లాలు అంటే వెల్లాలు అనే రైతుల ఆధీనంలో ఉండేటివి ఈ 50 గ్రామాలు. గ్రామాన్ని కుటుంబాలు అనే వార్డులుగా విభజించారు చోళుల కాలంలో. గ్రామ కమిటీని వార్యం అనేవారు. చోళుల కాలంలో గ్రామ కమిటీని వర్యం లేదా వార్యం అనేవారు. చోళుల కాలంలో గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు కూడా నిర్ణయించారు. చోళుల కాలంలో గ్రామ కమిటీకి పోటీ చేసే విధానం ఉండేది. ఆ పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు కూడా నిర్ణయించారు. చూడు, గ్రామ కమిటీకి పోటీ చేయాలంటే వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏంటివి? వారికి సొంత ఇల్లు కలిగి ఉండాలి, శిస్తు చెల్లించే సొంత భూమి ఉండాలి, వారి వయసు 35 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి, వేదాల్లోని అంశాలపై అవగాహన ఉండాలి, నిజాయితీ పరుడై ఉండాలి. ఇవన్నీ గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు. నెక్స్ట్, గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు ఉండే అనర్హతలు ఏంటివి? పోటీ చేయకుండా ఉండడానికి గతంలో వరుసగా 3 సంవత్సరాలు గ్రామ కమిటీ సభ్యుడుగా పనిచేసి ఉండకూడదు. గతంలో పనిచేసి లెక్కలు చూపని వారై ఉండకూడదు. వీళ్లకు అర్హత లేదు గ్రామ కమిటీలో పోటీ చేయడానికి. అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను కమిటీని ప్రకటిస్తారు. చూడండి, అప్పుడు ఏం చేసేవాళ్ళు? అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలేసి బాగా కలిపి ఒక బాలునితో లాటరీ తీసి
విజేతలను ప్రకటిస్తారు. ఇలా ఎన్నుకున్న కమిటీని వార్యం అంటారు. ఇలా చీటీలేసి ఎన్నుకున్న కమిటీని వార్యం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. ఈ కమిటీలో ఎంతమంది సభ్యులుంటారు? 30 మంది సభ్యులుంటారు. వార్యం మళ్ళీ 6 ఉప కమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది. ఈ వార్యం మొత్తము ఈ 30 మంది కలిసి 6 ఉప కమిటీలుగా విడిపోయి వివిధ అంశాలన్నింటినీ పరిశీలిస్తుంది. లాటరీ ద్వారా ఎన్నికైన సభ్యుడిని ఆలుము ముక్కల్ అని అంటారు. ఆలుము ముక్కల్ అని ఎవరిని అంటారు? లాటరీ ద్వారా ఎన్నికైన సభ్యుడిని. ఇది ఏ కాలం? చోళుల కాలం. కుండలో వేసే పేర్ల చీటీలను కుడవోలై అంటారు. అలా వేసి తీసే వాటిని ఆ చీటీలను ఏమంటారు? కుడవోలై అంటారు. ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యుల పదవీకాలం సంవత్సరం మాత్రమే. ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యుల పదవీకాలం ఎంత? సంవత్సరం మాత్రమే. చోళుల గ్రామ పాలనలో ఊర్, సభ, నగరం లేదా నకరం అనే 3 సభలు ప్రధాన పాత్ర పోషించేవి. చోళుల గ్రామ పాలనలో ఏవేవి ప్రధాన పాత్ర పోషించేవి? ఊర్, సభ, నగరం లేక నకరం అనే ఈ 3 సభలు. రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అంటారు. ఉర్ అంటే రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు. బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది సభ. చూడండి, బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది సభ. వ్యాపార, వాణిజ్య, వైశ్య ప్రతినిధులతో కూడిన సభను నగరం లేక నకరం అంటారు. ఉన్నత అధికారులను ఉదంకుట్టం అని పిలిచేవారు. ఉన్నతాధికారులను ఏమని పిలుస్తారు? ఉదంకుట్టం. గ్రామ సభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది. గ్రామ సభ ఎక్కడ జరుగుతుంది? దేవాలయ ప్రాంగణంలో. చోళుల కాలంలో. చోళుల కాలం నాటి పటలాలను కడియాలు అనేవారు. చోళుల కాలం నాటి పటలాలను ఏమని పిలిచేవారు? కడియాలు. నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులే. పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థలను తాన్కుర్రం అనేవారు. పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థలను ఏమని పిలిచేవారు? తాన్కుర్రం. నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిట్టు, ప్రతి ఒక్క లైను వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.